హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము చెన్నైలో ఉన్న సైదాపేటలో లిటిల్ మౌంట్ చర్చ్ సెయింట్ థామస్ గారి యొక్క చర్చ్కి వచ్చినాం. సో ఇది మెయిన్ చర్చ్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపల ఈ విధంగా ఎంతో చక్కగా డెకరేట్ చేసి ఉన్నారు. ఇది లూర్దు మాత యొక్క గుహ అండి. ఈ ప్రదేశంలో ఎంతమంది అయితే సువార్త చెప్పడానికి అనేసి తోమ గారు వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధగా వింటున్న వ్యక్తులను గురించి ఇది చూపించడానికి అనేసి ఎంతో చక్కగా తయారు చేశారు. ఈ చర్చ్ చూసినట్లయితే ఇందు లోపల గుహ ఉంది. సో లోపల ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది. మేరీ మాత యొక్క స్వరూపాన్ని ఇక్కడ పెట్టి ఉన్నారు. సో ఇక్కడ మనం ప్రార్థన చేసుకొని రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ గుహ ఎంట్రీ ఉంది. సో చూద్దాం రండి. కేవ్ ఆఫ్ సెయింట్ థామస్ అంటారు దీన్ని. లోపల మనకి ఎంట్రీ అవ్వడానికి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకు అప్పుడు కాలంలో థోమస్ గారు మనకి ఇక్కడ ఈ ప్రదేశం మొత్తంలో వచ్చేసి ప్రార్థన చేసుకొని సువార్త చేసి వచ్చి ఇక్కడ ఎంతో చక్కగా తమ యొక్క ప్రార్థనలు చేసుకొని విశ్రాంతి తీసుకునేవారు. సో తోమ గారి యొక్క చిన్న స్వరూపాన్ని ఇక్కడ తయారు చేసి ఉంచి ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది జనాలు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అదేవిధంగా ఈ స్థలంలో తోమ గారి యొక్క ఫుట్ ప్రింట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ తోమ గారి యొక్క చేతులు, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ని ఇక్కడ మార్క్ చేసి పెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తి మాకు చాలా చక్కగా వివరిస్తున్నాడండి థోమస్ గురించి. సో ఈ రాతిని చూసినట్లయితే ఇక్కడ మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ రాతిని తగిలించుకొని మన ఏదైతే విన్నపాలు ఉంటాయో అది ప్రతిదీ కార్యాలు సిద్ధింపదయచేస్తారని విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇది సైలెంట్ రూమ్ అండి. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు హోలీ ల్యాండ్కి వెళ్తాం. హోలీ ల్యాండ్ అంటే ఏం లేదండి, జెరూసలేంలో ఏ విధంగా అయితే మనకి చూడడానికి తయారు చేస్తున్నారు సేమ్ అదే విధంగా చిన్న ప్లేస్లో తయారు చేసి పెట్టి ఉన్నారు ఇక్కడ. లెట్స్ చూద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క అపోస్టిల్ యొక్క పిక్స్ని తయారు చేసి పెట్టి ఉన్నారు. ఈ ప్రాంతంలో మనకి తోమా గారు వచ్చేసి ప్రార్థన చేసుకునేవారు. ఇది ఇంకో ప్రదేశం, అక్కడే పక్కనే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మార్క్ చేసి పెట్టి ఉన్నారో ఇది స్వయంగా తోమా గారే ఈ సిలువను చెక్కి ఉన్నారు. సో దాని గురించి చెప్పడానికి ఇక్కడ బోర్డు కూడా పెట్టి ఉన్నారు, ఎంతో స్పష్టంగా రాసి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ఆ సిల్వను తాకి వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్లయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్వస్థత అవుతుందనే ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఈ పక్కనే చూసినట్లయితే మనకి 6 feet 6 అడుగులు వాటర్ ఉండడం మనం చూస్తాము. ఇక్కడ అప్పుడు కాలంలో ఏదైతే స్వాటర్కి వచ్చేవాళ్ళు వాళ్ళకి నీళ్లు లేనప్పుడు ఇక్కడ తోమ గారు ఇక్కడ కొట్టి ఉన్నప్పుడు వాటర్ అనేది మనకి రావడం జరిగింది. సో ఈ ప్రదేశానికి వచ్చేసి ఎంతో మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మన తోమ గారి యొక్క ఫుట్ ప్రింట్ని చూసాము, మార్క్ చేసి పెట్టారు చూడండి. సో ఫైనలీ మనము మొత్తం చర్చ్ని చూసామండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.